నమస్కారం, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. దిస్ ఇస్ సహస్ర. సో ప్రెస్ క్లబ్లో ఈరోజు 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టారు. అసలు ఈ కార్యక్రమం దేని గురించి, ఏంటి, మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ దరువు ఎల్లన్న గారు. నమస్తే అండి. నమస్తే. సార్, ఇప్పుడు ఆల్రెడీ ఒకవైపు కులగణన జరుగుతుంది, మరోవైపు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి పరేడ్ గ్రౌండ్లో కూడా లాస్ట్ టైం ఒక కార్యక్రమం అయితే చేశారు. పెద్ద ఉద్యమం పెద్దగా జరిగింది. ఆ రోజు పిఎం కూడా రావడం జరిగింది. వాళ్ళకి హామీ కూడా చేశారు, ఖచ్చితంగా మీకు మేము న్యాయం చేస్తామని అంటున్నారు. ఇదంతా బాగుంది. మళ్ళీ ఇప్పుడు మీరు ఎందుకు దీన్ని రెచ్చగొట్టడానికి మళ్ళీ కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తున్నారు? ఇది రెచ్చగొట్టడానికి కాదు, రెచ్చగొడుతున్న వాళ్ళని ఆపడానికి. రెచ్చగొట్టద్దు, ఈ సమాజంలో ఈ విఘాతాలు, ఈ కలుషితమైన వాతావరణం తీసుకురావద్దని చెప్పడానికి. ఇలా ఒక సాంస్కృతిక మహాప్రదర్శనను 1,00,000 డప్పుల ద్వారా సాంస్కృతిక మహాప్రదర్శన నిర్వహించబోతా ఉన్నాం. ఇలా మందకృష్ణ గారి నేతృత్వంలో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం అంతా కూడా ఆ రోజు 1,00,000 డప్పులతోటి కార్యక్రమం నిర్వహించ తలపెట్టినాం. దీనికి ప్రధానంగా కృష్ణన్న గారు మమ్మల్ని, అంటే తెలంగాణ గడ్డ మీద గొప్ప గొప్ప పాటలు రాసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చాలా పెద్ద పెద్ద పాటలు రాసిన వాళ్ళు. ఒక రాతి బొమ్మలోను కొలువైన శివుడ, మిఠపల్లి సురేందరు, ఒక వీరులార వందనము దరువెల్లన్న, ఓ ఏపురు సోమన్న, ఇంత గొప్ప గొప్ప పాటలు రాసినటువంటి బిడ్డలు, నా జాతి బిడ్డలు ఉన్నారు. 30 ఏండ్లుగా నేను ఈ జాతి జెండర్ మోస్తా ఉన్నా. నాకు ఒక 30 రోజుల సమయం ఇయ్యరా తమ్ముళ్ళారా అని చెప్పేసి కవులు కళాకారులను అడగడం వల్ల ఇలా అన్న రిక్వెస్ట్, అంటే 30 రోజులు నాకు టైం ఇవ్వండి అని చెప్పి చెప్పడం ద్వారా ఇలా 30 రోజులు బరాబర్ ఉంటామన్నా అని చెప్పేసి జాతి కోసం జరుగుతున్న ఒక చివరి పోరాటం కాబట్టి ఖచ్చితంగా ఉంటామని చెప్పేసి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇలా ఇంత పెద్ద ఎత్తున కవులు కళాకారులు ఐక్యం కావడం జరిగింది. ఇది న్యాయబద్ధమైన డిమాండ్. ఇది అన్ని పార్టీలు మద్దతు పలికిన డిమాండ్, మద్దతు పలికిన వర్గీకరణ అంశము, అన్ని ప్రజా సంఘాలు మద్దతు పలికిన అంశము. ఇక వ్యతిరేకమైంది నాకు అర్థం కాదు. కేవలం మాల సామాజిక వర్గం మొత్తం కూడా వ్యతిరేకించట్లే, మాల సామాజిక వర్గంలో ఉన్న ప్రజాస్వామిక వాదులు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. వర్గీకరణ జరగాలి, ఇంకెన్ని రోజులు, పాపం చాలా రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు. బీసీలు ఉన్నారు, బీసీలో ఏబిసిడి ఉంది. వాళ్ళే మన రోజులు అనుకుంటురా? బీసీలు ఐక్యంగా లేరా? ఏబిసిడి జరిగినంత మాత్రాన ఏదో భూకంపం వచ్చినట్టుగా ఈ ప్రక్రియను చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఏబిసిడి వర్గీకరణ అంటే జనాభా దమశ ప్రకారం రిజర్వేషన్లు పంచుకుందామనేది. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యం కూడా. ఆయన లక్ష్యం, ఆయన వారసులుగా మనమేం ఆలోచించాలా? వర్గీకరణ అనుకూలమైన అంశం మాట్లాడాలి. కాబట్టి కొంతమంది మాల సామాజిక వర్గాల్లో నేతలు చేస్తున్న డిస్టర్బ్ను, దాన్ని ఆ డిస్టర్బ్ రాకుండా చూసుకోవడం కోసం ఈ మహాప్రదర్శన. దీంట్లో కవులు కళాకారులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనబోతా ఉన్నారు. సార్, మరోవైపు అటు ఓసీ అంటే పెద్ద కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా యూనిటీగా ఉన్నారు, బీసీ యూనిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ మీ దగ్గర వచ్చేసరికి మీరు ఎస్సీకి సపరేట్, ఎస్సీ సపరేట్, మీ దగ్గర ఐక్యత ఎందుకు లేదు? ఎందుకు ఏకదాటిపైగా మీరు నిలవలేకపోతున్నారు? అంటే ఇది కేవలము ఈ జాతుల అనైక్యత మాత్రమే కాదు, కష్టం తెలిసిన వాళ్ళు, ఇలా కష్టపడే తత్వం తెలిసి ఫలితం అనుభవించకుండా ఎవరో దోపిడీ చేస్తే ఆ దోపిడీదారులకు ఎంతో సేవ చేసినటువంటి కులాలుగా ఉన్నటువంటి నిమ్న జాతులందరూ కూడా ఇలా ఈ దళిత సామాజిక వర్గం ప్రధానంగా. మిగతా కులాలు కొంత ఆర్థికంగా ఎదిగినాయి, దళిత సామాజిక వర్గం ఎదగలే. ఇప్పుడు ఎదుగుతున్న క్రమంలోనే ఆ ఐక్యత రావడం కోసం, ఆ ఐక్యత లోపించింది ఎక్కడ? కొంతమంది మాత్రమే అన్నీ అనుభవిస్తూ మిగతా ఆ సమాజంలో ఉన్నటువంటి దళిత సమాజంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళని ఒక చూసి చూడని వైఖరిలో రావాల్సిన, ఇప్పుడు ఒక బలవంతుడు ఉన్నాడు, ఒక బలహీనుడు ఉన్నాడు అనుకోండి. మనం ఇద్దరం కలిసే ఉందాము, కలిసే భోజనం చేద్దాము అని ఒకటే ప్లేట్ తెప్పించుకోరు అనుకోండి. బలవంతుడు ఎక్కువ తింటాడా, బలహీనుడు ఎక్కువ తింటాడా? అట్లా బలవంతంగా ఉన్నాడే వాడే తింటాడు, ఈ బలహీనంగా ఉన్నాడు ఇంకా బలహీనం అయిపోతాడు. అట్లా మాదిగ సామాజిక వర్గం అంతా ఒక బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇలా మాల సామాజిక వర్గము కొంత ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎదిగి ఉన్నది. కాబట్టి వర్గీకరణ జరిగితే ఈ బలహీనంగా ఉన్నటువంటి నా మాదిగ సామాజిక వర్గం కూడా ఎదుగుతుంది. రిజర్వేషన్ ఫలాలు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కుతాయని చెప్పేసి ఇలా మందకృష్ణ గారు 30 సంవత్సరాల కింద జెండా పెట్టి పోరాటం చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఇప్పుడు మాదిగకి మాలకి సపరేట్ చేసి దేనికి దానికి వర్గీకరణ ఏబిసిడీలు కావాలనేది మీ ముఖ్య ఉద్దేశం అంటారా? దేనికి దానికి అని కాదు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరము కలిసి ఎవరి జనాభా ఎంత ఉందో అందరం కలిసి పంచుకుందామని. ఇది స్పష్టం. ఇక్కడ మనం నాది నాకు కావాలి, నీది ఇట్లా కాదు కదా, గొడవ కాదు కదా, పంచాయతీ కాదు కదా. వాళ్ళు దాన్ని గొడవలా క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు దాన్ని ఒక భిన్న కోణంతో చూపించుకుంటూ దాన్ని ఈ సమాజంలో వర్గీకరణకు వ్యతిరేకమైన కులం ఏదైనా ఉన్నదా? వేరే ప్రజా సంఘాలు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు మాలలు మొన్న సభ పెట్టారు. ఏ ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు, ఏదైనా రాజకీయ పార్టీల నాయకులు మిగతా వాళ్ళు ఎవరన్నా వచ్చి మేము వర్గీకరణకు వ్యతిరేకము, మీరు చేస్తున్నది న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి మాలల సభలో ఎవరన్నా మాట్లాడిరా?
ఎవరు లేరు కదా. వాళ్ళే కావలసుకొని డిస్టర్బ్, వాళ్ళంటే మొత్తం మాల సామాజిక వర్గం మొత్తం కాదు, కొంతమంది నేతలు వాళ్ళు పదవుల కోసము వాళ్ళు ఆ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని మొత్తము ఆ సమాజాన్ని అంతా కూడా వాడుకున్నారనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. కానీ దాంట్లో కూడా కొంతమంది ప్రజాస్వామిక వాదులు ఉన్నారు మాల సామాజిక వర్గంలో, వాళ్ళకు కూడా మేము సల్యూట్ చేస్తున్నాం, వాళ్ళు నిజమైన అంబేద్కర్ వాదులు. కాబట్టి ఈరోజు రేపు తుది దశలో ఉన్నటువంటి ఈ పోరాటంలో కవులు కళాకారులుగా మా వంతు పాత్రను కూడా పోషించడానికి ఇలా మందకృష్ణన్న గారి పిలుపు మేరకు ఇలా మాదిగ జాతి అంతా ఒక పక్షాన నిలబడుతున్న టైంలో మా వంతు పాత్రను పోషించాలని చెప్పేసి మేము రావడం జరిగింది. సార్, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకి సెంట్రల్ నుంచి అయితే మంచి రెస్పాండ్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఎందుకు మీకు అంత సపోర్ట్గా ఉండట్లేదు? సపోర్ట్గానే ఉన్నది. ఎస్సీ వర్గ సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత ఈ దేశంలో వర్గీకరణ అమలు చేసే మొట్టమొదటి రాష్ట్రము మన రాష్ట్రమే అవుతుందని చెప్పేసి చెప్పిన ముఖ్యమంత్రి మొనగాడు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేయడానికి అనుకూలంగా ఉన్నారు. ఆ అనుకూలంగా ఉన్న టైంలో ఈ మాల సామాజిక వర్గాలను కొంతమంది ఇప్పుడు ఎందుకంటే అనుకూలంగా ఉన్నారు కదా, ఇగో మనం ఈ పార్టీకి మొత్తం దూరం కావాలా అని చెప్పేసి ఆ సామాజిక వర్గాన్ని ఐక్యం చేసే కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇలా దాంట్లో కూడా ప్రజాస్వామికవాదులందరూ కూడా ఇలా హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటూ సుప్రీంకోర్టు నిర్ణయం అది, ఇలా ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి వర్గీకరణ అమలు చేసి తీరుతామన్నాడు. కానీ కొంతమంది చేస్తున్న కుట్రల వల్ల ఇలా కొద్దిగా ఆలస్యం అవుతుందేమో అని అనిపిస్తూ ఉన్నది. అయినా ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు. మొన్ననే ఒక మాదిగల ఇంటలెక్చువల్ సమావేశం జరిగినప్పుడు కూడా ఆ రోజు కూడా ప్రకటించడం జరిగింది. త్వరలోనే ఈ వర్గీకరణ అంశానికి తెరబడనుంది. గతంలో సీమాంధ్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆ కృత్రిమ ఉద్యమంలో లగడపాటి రాజగోపాల్ ఎట్లయితే అందరి ముందు నవలపాలై రాజకీయ సన్యాసం తీసుకున్నాడో అట్లనే ఈ కృత్రిమ ఉద్యమైనటువంటి మాల సామాజిక వర్గాలను కొంతమంది కూడా లగడపాటి రాజగోపాల్ లెక్క మిగిలబోతున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. సార్, ఇప్పుడు ఇన్ కేస్ ఇది కులగణన కనుక జరిగినట్లయితే మీ సామాజిక వర్గానికి ప్లస్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటే ఇది ఎలా ఉండబోతుంది ఒకవేళ కులగణన జరిగితే? కులగణన జరగాలి, జరిగితేనే ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభా దామాషా ప్రకారము ఈ రిజర్వేషన్ ఫలాల్ని అనుభవిస్తారు. అట్లా కాకుండా ఉంటే నష్టం జరుగుతుంది. ఇలా ఈ జనాభా కులగణన జరగకపోవడం వలన అత్యధిక జనాభా ఉన్నటువంటి సమాజము తక్కువ శాతము ప్రయోజనాలు అనుభవిస్తూ ఉన్నారు, తక్కువ శాతంలో ఉన్నటువంటి సమాజము ఎక్కువ ప్రయోజనాలు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ సమానమైన ఫలాలు దక్కాలంటే కింది స్థాయి వరకు ఉన్నటువంటి వ్యక్తికి కూడా రాజ్యాంగబద్ధమైన ఫలాలు అందాలంటే ఇది సమానంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కులగణన అవసరము, జనాభా లెక్కలు తీయాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఇన్ని సంవత్సరాలుగా జనాభా లెక్కలు లేకపోవడం వలన ఏ జనాభా ఎక్కువైతుందో ఆ సమాజమే నష్టపోతుంది కదా. కాబట్టి ప్రభుత్వము ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము కుల గణనకు తెరదీయడం అనేది ఒక సంచలన విప్లవాత్మకమైన నిర్ణయం. దీన్ని అభినందిస్తా ఉన్నా. ఇది రేపు రానున్న రోజుల్లో సమాజంలో అవాంతరాలు లేకుండా, సమాజంలో అంతరాలు లేకుండా ఈ సమాజంలో సమానత్వంగా బతికే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నది ఇదే. సమాజం అంతా సమానంగా ఉండాలని కోరుకున్నాడు. ఆ దిశగా రేపు సమాజం అంతా కులగణన జరిగిన తర్వాత ఆ ఫలాలు ఈ సమాజంలో ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి అంత వాటా దక్కుతున్నప్పుడు ఈ సమాజము సమానత్వంగా బతుకుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు ఈ 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమము ఎప్పుడు ఏ విధంగా ఎట్లా ఉండబోతుంది? దీన్ని మేము ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? వాస్తవంగా కృష్ణన్న గారు ఒక నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది. మేము ఈ జాతిలో పుట్టినందుకు ఒక చివరి దశలో ఉద్యమం ఉంది కాబట్టి ఖచ్చితంగా కౌలు కళాకారులుగా మన వంతు పాత్ర పోషిద్దామని చెప్పేసి రావడం జరిగింది. 1,00,000 డప్పులు ఇలా ఉమ్మడి 10 జిల్లాల నుంచి జిల్లాకు 10,000 చొప్పున, జిల్లాకు 10,000 చొప్పున డప్పులు వస్తున్నాయి. ఆ జిల్లాకు 10,000 అంటే 10 జిల్లాల నుంచి 1,00,000 డప్పులు. కాబట్టి ఈజీగా 1,00,000 డప్పుల్ని మహా ప్రదర్శనను హైదరాబాద్లో జరపబోతున్నాం. నాకు కూడా ఆతృతగా ఉంది ఎట్లా జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా. కానీ దానికి రకరకాల ప్రయత్నాలు, దానికి ఎట్లా ప్లాన్ చేయాలి, ఎక్కడి నుంచి ఎట్లా వస్తారు అని చెప్పేసి నా ప్రయత్నాలు గౌరవనీయులు మందకృష్ణ గారు ఆ ప్రక్రియలో ఉన్నారు. మాకే బాధ్యత ఇచ్చినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా డాక్టర్ దరు ఎల్లన్న గారు చెప్పినట్టుగా ఈ 1,00,000 డప్పులు 1000 గొంతులు అనేది మొత్తం గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కే విధంగా వీళ్ళు ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా తీసుకొచ్చి చాలా గొప్పగా ప్రయత్నం చేయబోతున్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదంటే ప్రతిపక్షాలు కానీ ఎవరు ఎన్ని అడ్డంకులు వేసినా కానీ, అంటే ఈ డప్పు చప్పుడుని ఆపదలుచుకున్నట్టయితే చావు డప్పులు మొదలు పెడతామని కూడా అంటున్నారు. మరి చూద్దాం ఈ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది. టాప్ తెలుగు స్టూడియో వీడియో జర్నలిస్ట్ సురేష్తో సహస్ర, ప్రెస్ క్లబ్. థ్యాంక్ యూ, హైదరాబాద్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.